విశ్వం ముగింపు ఎలా తెలుస్తుంది, మనిషి ముగింపు ఎలానో ప్రతి విషయం బైబిల్ చెప్తుంది. బైబిల్‌లో తెలియనిదంటూ ఏమి లేదు. శాస్త్రవేత్తలు తెలియని ఎన్నో విషయాల్ని బైబిల్ గ్రంథం చెప్తుంది గనుక మనం బైబిల్ బాగా చదవాల. మీ పిల్లలకి బాగా బైబిల్‌ని నేర్పించండి. ఈ లోక జ్ఞానాన్ని మాత్రమే మీరు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. లోకాలను చేసిన దేవుడి జ్ఞానం బాగా నేర్పించండి. ఈ జ్ఞానం మనకు చనిపోయేంత వరకే మనం సుఖపడటానికి, చనిపోయేంత వరకు మనము సంపాదించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ దేవుడి జ్ఞానం నేర్చుకుంటే మరో జీవితంలోకి మనం తీసుకెళ్తుంది. ఈ లోక జ్ఞానం ఎంత నేర్చుకున్నా మనకు నిత్య జీవం రాదు. దేవుడు పరలోకాన్ని మనకి ఇవ్వడు. చనిపోయిన తర్వాత ఏందనేది మనం నేర్చుకుంటున్నాం. లోక జ్ఞానం మనం చెప్పదు. ఏ పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయంలో పాఠం లేదు. దేవుడు కదా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం కూడా బైబిల్ గ్రంథమే స్పష్టంగా చెప్తుంది కదా. బైబిల్ మత పుస్తకం కాదు, మహా దేవుని జ్ఞాన గ్రంథం కనుక బైబిల్ బాగా చదవండి. మీరు బైబిల్ చదవటం వల్ల మనకు జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, వివేకం వస్తుంది, సంస్కారం వస్తుంది. అన్ని పరిస్థితులకు పరిష్కారం తెలుస్తుంది. మనకి వివేకం కలిగి ఉంటాం. మనము పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మనము ఎంతో మంది బైబిల్ చదివి మహా గొప్పగా పిలువబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఒక గొప్ప స్థితికి రావాలన్నా, మంచి సంస్కారం రావాలన్నా, మంచి పేరు రావాలన్నా మనకు బైబిల్ బాగా మనం చదవాలా. అప్పుడే మన పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తాం. ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలియని విషయాలు కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ జ్ఞాన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాం, ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తాం, మన పిల్లలకు నేర్పిస్తాం, మనం తెలిసిన వాళ్ళకు ప్రత్యక్ష పరిశుభ్రంగా సువార్త ప్రకటిస్తాం. దేవుని జ్ఞానం లేక ప్రపంచంలో ఎంతో మంది పాడైపోతున్నారు. ఎంతో మంది తాగుడు అలవాటు అయిపోతారు, పాపానికి కనెక్ట్ అయిపోతారు. ఎంతో మంది లోక జ్ఞానంలో మునిగిపోయి నాశనం అవుతారు. మత పదార్థాలు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారు. అలాంటి వారికి దేవుని గ్రంథం మనం దేవుని జ్ఞానాన్ని అందించాలి, దేవుని జ్ఞానాన్ని బోధించాలంటే బాగా మనం చదవాలా, పట్టించాలి, అనేకులు చెప్పాలా కదా. శాస్త్రవేత్తలు కూడా బైబిల్ చదివి క్రైస్తవ కుటుంబాలు పొడిగినప్పుడు తప్పు చెప్పాడు కదా. ఏం చెప్పాడు సర్వీస్ కదా. డార్విన్ ఏం చెప్పాడు? డార్విన్ ఏం చెప్పాడు? కోతి నుండి మానవుడు పుట్టాడని చెప్పాడు. కానీ కోతి నుండి మానవుడు పుట్టింది కాదు. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, మానవుని దేవుడే పుట్టించాడు. మానవుని నిర్మాణం సాక్షాత్తు దేవుడే చేశాడు. భారతదేశం తొలి శాస్త్రవేత్త ఆయన ఎవరు? ఆర్యభట్ట. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నక్షత్రం కథలు అని చెప్పాడు 4వ శతాబ్దంలో. 11వ శతాబ్దంలో హెడ్మన్ ఏలి పుట్టి ఆయన ప్రూఫ్ చేస్తాడు. ఏమని చేస్తాడు? నక్షత్రం కదులుతాయని చెప్పి. వీళ్ళు చెప్పక బైబిల్ గ్రంథంలో 1400 సంవత్సరాలు క్రీస్తు పూర్వమే యోబు గ్రంథంలో దేవుడు నక్షత్రం కదులుతాయి, పరిగెత్తే అని చెప్పి రాయించాడు. ఎన్నో విషయాలు శాస్త్రవేత్తల కంటే ముందే బైబిల్ చెప్పింది కనుక బైబిల్ మనం బాగా చదువుతాం. ఇలాంటి బైబిల్ని కలిగి మనం ఉండటము నిజంగా మన ధన్యులము. మనం ఈ జ్ఞానాన్ని అనేకులకు మనం బోధిస్తాం. మనం కూడా జ్ఞానానుసారం జీవిస్తాం. విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆత్మీయతను తొలగిపోకుండా, పరిశుద్ధంగా పవిత్రంగా మనం జ్ఞానానుసారంగా వాక్యానుసారం బ్రతుకుతూ వాక్యాన్ని అందరికీ ప్రకటిస్తాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు.